నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మంత్రి శంకర్తో పాటు గవర్నర్ చేశారు. మంత్రి శంకర్తో పాటు ఒకటి ఇంపార్టెంట్ కేసు ఏంటంటే, అంటే నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనిపించిన కేసు ఏంటంటే నిజాం మ్యూజియం కేసు, ఒకటి టిఫిన్ బాక్స్ కేసు అనమాట. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ అయింది. నివేదన సభ అయిన తర్వాత ఆ బందోబస్తులో ఫుల్ అలసిపోయి మేమంతా రెస్ట్ తీసుకుంటున్నాం. కాల్ వచ్చింది, ఇట్లాగా వస్తే మొత్తం టీం అంతా వెళ్ళడం జరిగింది. చూస్తే నిజాం మ్యూజియం, అప్పుడు మన సిపి గారు ఈసీపీ గారు ఉన్నారు, అంజనీ కుమార్ సార్, ఇది ఎట్లాగైనా డిటెక్ట్ చేయాలి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అని చెప్పంటే మొత్తం ఇన్స్పెక్టర్ మధుమోహన్ రెడ్డి సార్ ఉండేవాడు, అడిషనల్ డీసీపీ సార్ వచ్చి చైతన్య కుమార్ సార్, ఇంకా వాళ్ళ యొక్క సారథ్యంలో ఆ కేసుని డిటెక్ట్ చేసి వాళ్ళని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఎక్కడ ఎటువంటి ఆ వాల్యుబుల్ ఐటమ్కి ఏం కాకుండా దాన్ని చేయాలి. ఆ కేసులో టోటల్గా తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసు పనితీరు మంచిదని చెప్పి అక్కడ నిజాం నవాబ్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అవునాయన. కానీ ఆ కేసులో ఎక్కడ లీడ్ దొరకలేదండి. చాలామంది మేము కూడా చూసాం, కానీ వాడు ఎంట్రీ ఎలాగుంది, ఎగ్జిట్ ఎలాగొచ్చింది. దీంట్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారండి. దాంట్లో గౌస్ అనే అతను ప్రీవియస్గా అతను హెచ్పి అఫెండర్, అతను అంటే చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. జైలుకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకుని వచ్చిన తర్వాత ఏమేమి చేయకుండా ఉండాలో అవన్నీ పాపం తీసుకున్నాడు. కానీ సీసీ కెమెరాలు మనకి సిటీలో వ్యాస్ట్గా ఉండటం వల్ల, దానివల్ల సీసీ కెమెరాల వల్ల వాళ్ళ యొక్క ఏ బండి మీద వచ్చారు, దేనివల్ల వచ్చారు అంతా దొరికిపోయారు. దాంట్లో వాళ్ళు ఇంకా మొబైల్ సీన్ ఆఫ్ అఫెన్స్లో మొబైల్ ఉపయోగించాల. మొబైల్ ఉపయోగిస్తే ఎక్కడ వాళ్ళ యొక్క ఆచూకీ దొరుకుతుంది అని చెప్పి మొబైల్స్ కూడా ఉపయోగించాలి. కానీ సీసీ కెమెరాల్లో వాళ్ళ దాంట్లో ఆ రూట్ని ట్రాక్ చేసుకుంటా, తర్వాత దీంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ సేమ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లోనే కానిస్టేబుల్ జే అని ఉంటాడు, అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. కానీ కింద సెక్యూరిటీ ఉంటుండగా వాడు ఎంట్రీ ఎలాగిచ్చాడు? ఇంటి మొత్తం మ్యూజియం పైన ఒకటి హెడ్ ఉంటుంది, అది మొత్తం 2 స్టేర్స్ ఉంటుంది. కింద స్టేర్లోనే సెక్యూరిటీ అంతా ఉంటుంది, పైన ఉండేదంతా మొత్తం వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ పైన ఉంటుంది. మ్యూజియం అనేది పైన ఉంటుంది, కింద ఓన్లీ నార్మల్గా ఈ సెక్యూరిటీ గార్డ్సే ఉంటుంది. దాని ఆ మ్యూజియం బ్యాక్ సైడు ఈ నార్మల్ హౌసెసే ఉంటాయి. హౌసెస్ నుంచి ఆ పైనుంచి ఆ టెర్రస్ల పైనుంచి ఎక్కి దీనిపైన ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే 40 days ముందే దాన్ని రెక్కీ చేసుకున్నారు అంతా. ఫస్ట్ ఏం చేశారంటే మ్యూజియంలోకి నార్మల్ టికెట్ కొనుక్కుని వెళ్ళి నార్మల్ విజిటర్స్లోకి మొత్తం వెళ్ళి అంతా ఎక్కడ ఉంటుందా అని చెప్పి చూసుకున్నారు అంతా. అది చూసుకున్నప్పుడు ఈ టిఫిన్ బాక్స్ ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్లో విండోలోంచి ఏం కనబడిందని చూశారు. ఒకటి పాతది ఆకులుడిపోయిన చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని ఐడెంటిఫై చేసుకున్నారు ఇక్కడ ఉంటుందని చెప్పి. తర్వాత ఏం చేశారు, ఒక 3 days తర్వాత ఇద్దరు కలిసి నైట్ రెక్కీకి వచ్చారు అనమాట. నెక్కికి వచ్చి కరెక్ట్గా ఎక్కడుందా అని చెప్పి ఆ వెంటిలేటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక యారో మార్క్ పెట్టుకున్నారు. ఆ చెట్టు ఎక్కడుందో చూసుకుని దానికి స్ట్రైట్గా యారో మార్క్ పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు 40 days వెయిట్ చేశారంటే, ఎక్కడైనా సీసీ ఫుటేజ్ 30 days 45 days ఉంటుందని చెప్పి వాడికి ఐడియా ఉండడం వల్ల వాడు బాగా ముదురున్నాడు. ఒకవేళ తర్వాత దీనికి ముందు ఎవరు వచ్చారు విజిటర్స్ అని చెక్ చేసుకున్నా కానీ దొరకకూడదని చెప్పి వాడు బాగా ఈ దీంట్లో ఉన్నాడంతా, ఇదే మైండ్ సెట్లో ఉండి వాడు చేశాడు. చేసిన తర్వాత వచ్చి కరెక్ట్గా యారో దగ్గర నుంచి వచ్చిన దాంట్లో ఒకడు రెండో వాడు బాగా బక్కగా ఉంటాడు. అది మొత్తం బ్లేడ్స్తో ఆ వెంటిలేటర్ని తీసేసి ఆ నాట్స్ పెట్టిన తాడు ఉంటుంది కదా, అది లోపల దించి కరెక్ట్గా అటెంప్ట్ చేశాడు. కరెక్ట్గా సక్సెస్ అయ్యాడు. తీసుకుని మనల్ని మిస్ప్లేస్ చేయడానికి, ఎవరిని మిస్గైడ్ చేయడానికి పోలీసుల్ని మెయిన్ ట్రాక్లో వెళ్ళకుండా సీసీ కెమెరాలు ఉండవు కదా అని చెప్పి బైలెన్స్లో వెళ్ళాడు. కానీ మన హైదరాబాద్ సిటీలో ప్రతి వీధుల్లో ప్రతి బైలెన్స్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ పోలీస్. కాబట్టి వాడు మొత్తం రూట్ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు అంతా చేసి, వీళ్ళు అఫెన్స్ అయిపోయిన తర్వాత బండి జహీరాబాద్లో అబాండెడ్ చేసి అక్కడి నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ కర్ణాటక సిమ్స్ తీసుకున్నారు. ఫోన్స్ 2 కొత్తవి కొనుక్కున్నారు. ముంబై వెళ్ళి ముంబైలో డిస్పోజల్ గురించి బాగా మార్కెట్లో ట్రై చేశారు. ఎక్కడ చూసినా కానీ అంతా భయపడ్డారు అనమాట. ఎందుకంటే అది ఒక నిజాం టిఫిన్ బాక్స్ అనేటప్పటికి వాల్యుబుల్ అనేటప్పటికి, తర్వాత అది యాంటిక్ ప్రాపర్టీ కొనే ముందు అందరూ అది నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేయరు కదా. అట్లాగే మళ్ళీ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా చోట ఉన్నారని చెప్పి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాపర్టీని మన రాజేంద్ర నగర్ దగ్గర ఒక చెరువు పక్కన ఉన్న దాంట్లో ఆ మొత్తం సామాన్ అంతా పాతిపెట్టి భయపడ్డారు క్యారీ చేయడానికి. అవి అక్కడ పెట్టి డిస్పోజ్ చేద్దామని చెప్పి అక్కడ ముంబై వెళ్ళారు. సక్సెస్ కాలేదు, మళ్ళీ వచ్చారు, మనం పట్టుకోవడం జరిగింది, అది రికవర్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ బంగారం గిన్నెల్లో భోజనం కూడా చేశారనేది వచ్చింది వార్త. వాడు అట్లాంటిది ఏం జరగలేదని తెలుసు, కానీ అది ఇట్లా స్ప్రెడ్ అయిందండి.
ఆ కేసుతో పాటు ఇంకేం కేసులు చేస్తారు? ఆ కేసుతో పాటు ఇంకా సలీం అలియాస్ సునీల్ శెట్టి అని చెప్పి వాడు కూడా హెచ్పిఎఫ్ అంటారు. సేమ్ మంత్రి శంకర్ ఎట్లాగో అంత ఫేమస్ కాకపోయినా అట్లా ఉంటాడు వాడు కూడా. వాడు ఏం చేస్తాడంటే ఇదే సేమ్ ఎంఓ మొత్తం. వాడు ఏం చేస్తాడంటే కాదు పెద్ద పెద్ద ఇల్లు కొట్టాడు అనమాట. ఎవరైతే లో మిడిల్ క్లాస్ ఉంటాయో కొంతమంది దాంట్లో కంప్లైంట్ ఇవ్వని కూడా ఉంటారు. అట్లా వాడు కూడా అట్లా చేసి వాడిని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా దగ్గర దగ్గర 60 to 70 తులాస్ మనం రికవరీ చేయడం జరిగింది. అట్లాగే చంద్రాయనగుట్ట లిమిట్స్లో మనం 4 crores వాల్యుబుల్ గుట్కాను పట్టుకోవడం జరిగింది. ఒక 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గోడౌన్స్ అంతా కలిసి అప్పుడు సిపి గారు వివి శ్రీనివాసరావు సార్ ఉండేది. సార్ టైంలో అది చేయడం జరిగింది. అట్లా మీరు సైబర్ క్రైమ్ వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ ఉండేవి? నేను 2014లో వచ్చానండి సైబర్ క్రైమ్. అప్పటికింత సైబర్ క్రైమ్ అనేది అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. దానికి ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్కి వచ్చిన దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 100% పెరిగిందనమాట మొత్తం క్రైమ్స్ అంతా. ఓకే, అంటే మీరు చూస్తున్న వింగ్లో అప్పటికి కంప్లైంట్కి ఇప్పుడు కంప్లైంట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు రెగ్యులర్గా 20 to 30 కంప్లైంట్స్ వస్తున్నాయి మొత్తం పోలీస్ స్టేషన్లో. అప్పట్లో మహా అయితే 5 to 10 మధ్యలో వచ్చాయి. అట్లా అప్పట్లో నేను సోషల్ మీడియా యూనిట్ చూసేవాడిని. ఓకే సార్, మధుగారు చెప్పండి, OLX మోసాలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కువ OLX మోసాలు కనిపిస్తున్నాయి. OLX అసలు మోసాలు అనేది ఎలా జరుగుతుంటాయండి? OLX అనేది ఇప్పుడు మామూలుగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్ అండి. OLX అయినా క్విక్కర్ అయినా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఏమో అది ఆన్లైన్ ఫేస్బుక్ లింక్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా కార్దికో దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా OLX మోసాలు ఎలా జరుగుతున్నాయంటే OLXలో ఎవరైనా మనకు సంబంధించిన కావచ్చు ఎవరైనా కాదు ఒక వెహికల్ అమ్ముతామని చెప్పేసి సేల్ చేస్తామని చెప్పేసి అని పెట్టడం జరిగినప్పుడు ఎవరైతే ఫ్రాడ్ స్టార్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మేము కొంటాము అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతారు. మన నెంబర్ గురించి ఇచ్చిన నెంబర్కి కాల్ చేయడము, తర్వాత ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత వాట్సాప్ చాట్కి రావడము. వాట్సాప్ చాట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా మేము కొంటాము, మీ వెహికల్ నచ్చింది మాకు ఇలా చెప్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే వీళ్ళు చెప్పిన ఒక ఫిక్స్ రేట్ చెప్తారు కదా, ఇంచుమించు ఒక 5-10 తగ్గుతారు అనుకున్న దాంట్లో వాళ్ళు అనుకున్న రేట్కి వచ్చేటానికి మంచిగా సెలవు అవుతుంది అని అనుకుంటారు. వాడు ఏం చేస్తాడు నమ్మిస్తాడు మనల్ని. ఆ నమ్మకంతో మరి ఏం చేస్తారంటే అవునండి మరి మీరు వెహికల్ ఉంది కదా మీ పేరు మీద ఆర్సీ ఉందంటే నా పేరు మీద ఉందంటారు. ఒకసారి ఆర్సీ పంపిణీ అంటాడు, ఆర్సీ ఫోటో తీసి పంపించేస్తారు. ఓకే అది మీ పేరే అని గ్యారెంటీ అది, మీ పేరు ఐడెంటిటీ ప్రూఫ్ ఏదంటాడు, మన ఐడెంటిటీ ప్రూఫ్ పంపిస్తాం. ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాడు, కానీ అతను పర్చేజ్ చేయడు. ఈ ఏదైతే డాక్యుమెంటేషన్ ఏదైతే ఉన్నదో ఆర్సీ కానీ లైసెన్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ ఒకవేళ ఇన్సూరెన్స్ పేపర్ అంటే ఇన్సూరెన్స్ పేపర్ అన్నీ ఆల్రెడీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు. ఫొటోస్ ఇవన్నీ ఏం చేస్తారంటే అతని దగ్గర పెట్టుకుంటాడు. ఈలోపు మనం ఏం చేస్తాము పక్కన డైరెక్ట్ ఎవరు వచ్చినప్పుడు చూసుకుని అమ్ముకుంటాము, లేకపోతే సేల్ కాకపోతే మన దగ్గర పెట్టుకుంటాము. ఇవి పెట్టుకుని అతను ఏం చేస్తాడంటే ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటాడు. ఇది జనరల్గా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే రాజస్థాన్ భరత్పూర్ డిస్టిక్ నుంచి అండ్ అల్వార్ డిస్టిక్ నుంచి, హర్యానాలో మేవత్, యూపీ వెస్ట్కి వస్తుంది. దాంట్లో మొరదాబాదు, ఫిరోజాబాద్ కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే రాజస్థాను, హర్యానా, యూపీ అనేది 3 బోర్డర్ స్టేట్స్ అనేటివి. ఓకే, క్రైమ్ అంతా అక్కడి నుంచి జరుగుతుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు ఫేక్ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కలెక్ట్ చేసిన ఫొటోస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ యాప్స్లలో అంటే OLX యాప్లో కొద్ది రోజులు పెడతాడు, క్విక్కర్లో పెడతాడు, కార్దికోలో పెడతాడు, రీసెంట్గా ఫేస్బుక్ మార్కెట్లో పెడతాడు. ఇవి పెట్టి ఏం చేస్తాడంటాడు మన ఎవరైతే అతను కాంటాక్ట్ అవుతారు కదా అతను ఇచ్చిన వాళ్ళు చాట్లో యాప్లో చాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సరే మీరు చాట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నారు కదా మీరు నా వాట్సాప్ నెంబర్ ఇదని చెప్పేసి నెంబర్ షేర్ చేసుకుంటారు. నెంబర్ షేర్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి వాట్సాప్ చాట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే నమ్మేయడానికి నేను పారామిలిటరీ ఫోర్స్లో పనిచేస్తున్నాను, సిఎస్గా ఏదైతే యూనిఫామ్ సంబంధించిన నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు చెప్పి చెప్తారు, నాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అనేది అందుకోసం నేను వెహికల్ సేల్ తెలుసుకున్నాను అని చెప్పేసి అని మొత్తం టోటల్ హిందీలోనే మాట్లాడతారు. మనోళ్ళు ఏం చేస్తారు నిజంగా ఆర్మీ పర్సన్ అనే నమ్మలోపు గుడ్డిగా నమ్మేస్తారు. ఇంకోటి ఏంటంటే వాడు పెట్టిన వెహికల్ కాస్ట్ వచ్చేసి బయట మార్కెట్ కాస్ట్ కన్నా తక్కువ పెడతాడు. మనోళ్ళు ఏం చేస్తారు 50,000 ఉన్న కాస్ట్ ఇది 20,000కి దొరుకుతుంది అని చెప్పేసి అని అది చీప్ రేట్లో దొరుకుతుంది అని చెప్పేసి అని మనోళ్ళు బాగా నమ్మేస్తారు. ఆర్మీ పర్సన్ కదా అని చెప్పేసి అని మోసం చేయడం అని చెప్పేసి అని ఈజీగా నమ్మేస్తారు. ఈ విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఈ ఏదైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నదో ఈ ఫేక్ సిమ్ కార్డ్స్ ఏదైతే యూజ్ చేసుకొని వాళ్ళ యాప్ అప్లోడ్ చేయటము దీనికి సంబంధించిన వ్యాలెట్లు క్రియేట్ చేసుకుంటారు.
లైక్ పేటిఎమ్, మోబిక్విక్ ఇట్లా ఇవి వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫేక్ సిమ్ కార్డు ఉన్న వాటిల్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకుంటారు. ఈ ట్రాన్సాక్షన్ చేయించుకున్న తర్వాత ఏంది ఇక వాళ్ళు రెస్పాన్స్ చేయడం తగ్గుతుంది. ఇంకా ఇంకేమంటారంటే మీరు ఫస్ట్ వెహికల్ పంపిస్తాం మేము 2-3 డేస్లో మీకు డెలివరీ అవుతుంది అని చెప్పేసి నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వమని చెప్పేసి అంటారు. ఏదో ఇనిషియల్ అమౌంట్ అని చెప్పేసి మన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు లేట్ అయినది మీరు మరి రిఫండ్ అవుతాయి అమౌంట్ అని చెప్పేసి అని, జిఎస్టీ అని, కస్టమ్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ రీజన్ అని చెప్పేసి డబ్బులు వేయించుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అది 50,000 వస్తువు 20,000కే వస్తుందని చెప్పేసి నమ్ముతారు. ఆ తర్వాత 20,000 వేసిన తర్వాత కూడా ఇంకెందుకు అమౌంట్ వెళ్ళని ఆలోచించారు. వెహికల్ వస్తుంది కదా ఉద్దేశం లేరు. వాళ్ళు ఎలా నమ్ముతారంటే వెహికల్ ప్యాక్ చేసినట్టుగా మిలిటరీ ఫోర్స్ డ్రెస్లో ఉన్న మొత్తం ప్యాక్ చేసి ఏదైనా ట్రైన్లో కానీ లేకపోతే ఫ్లైట్లో కానీ పంపిస్తున్నట్టుగా అని చెప్పేసి మొత్తం ఫొటోస్ పెడతారు. కొరియర్ చేస్తున్నట్టుగా ఒక కొరియర్ స్లిప్, ఫేక్ కొరియర్, ఇండియన్ ఆర్మీ అని పేరు మీద ఒక ఫేక్ కొరియర్ స్లిప్ తయారు చేస్తారు. తయారు చేసి వీళ్ళందరికీ వాట్సాప్లో చేయడం అయితే నిజంగా మొత్తం నమ్మేస్తారు. ఇక వాళ్ళు మాట్లాడుకున్న రేట్ కన్నా ఎక్సెస్ అమౌంట్ వేసుకుంటూ పోతారు. లాస్ట్కు 1 day 2 days తర్వాత వాళ్ళు మేము మోసపోయినా అని చెప్పేసి అని మన దగ్గర అంటే మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకే మోసం చేస్తారు. 100% అండి. అంటే ఇక్కడ బాధితులు ఎవరు అవుతుంటారు అప్పుడు? మనోళ్ళే అవుతారు. మనోళ్ళు అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ TS07 బండి ఉంది. యాక్చువల్లీ TS07 రిజిస్ట్రేషన్ ఎక్కడ వస్తుంది, మన సిటీలో ఏదో సమ్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఉన్న అడ్రస్ పెట్టుకొని మనోళ్ళు ఎవరో అప్లై చేస్తారు, దాంట్లో అప్లోడ్ చేస్తారు. దాంట్లో చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు కదా. ఆఫ్టర్ 15 days తర్వాత OLX క్విక్కర్లో పెడతాడు. పెట్టిన తర్వాత మనోళ్ళు ఏమనుకుంటారు, మన హైదరాబాద్ బండియే కదా, నిజంగానే ఆర్మీ ఇక్కడ పనిచేసేటప్పుడు శంషాబాద్లో, విజయవాడలో ఎక్కడో పనిచేసేటప్పుడు నేను ఇక్కడ ఉండి కొనుక్కున్నట్టు ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మేసుకొని పోతున్నాను ఉద్దేశంతో గుడ్డిగా నమ్మేస్తారు. దాంట్లో ఉన్న ఆర్సీ పంపించిన అడ్రస్ చెక్ చేసుకోరు, ఆ కాంటాక్ట్ అయిన పర్సన్ నెంబరు చెక్ చేసుకోరు. ఎటువంటి గుడ్డిగా నమ్మేసి వెహికల్ చూడరు, ఫిజికల్గా అసలు వెహికల్ చూడరు ఇక అట్లా అన్నట్టు. ఓకే, అంటే ఇటువంటి బాధితుల్ని మీద వస్తుంటప్పుడు మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంటారు, వాళ్ళు రికవరీ అవుతుంది అంటారా? రికవరీ అనేది దీంట్లో ఏమైందంటే ఫేక్ అడ్రసెస్ కొన్ని ఉండడం వల్ల మేము వెళ్ళి ఇన్వెస్టిగేషన్ వెళ్ళటము చేయడం, ఒక అడ్రస్ లేకపోవటము, దానివల్ల ఎక్యూడ్ దొరకడము ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రికవరీ ఛాన్సెస్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన 4 స్టేట్లో ఒక ఊరికి మీరు వెళ్తే మీ మీద కూడా ఎదురుదాడి జరిగినట్లుగా తెలుసు. మేము యాక్చువల్గా మా అధికారుల సుపీరియర్ ఆఫీసర్స్ ప్రకారం మేము టీమ్ సైబర్ క్రైమ్ నుంచి ఒక 30 members వెళ్ళామండి. రాజస్థాన్ భర్త్పూర్ డిస్టిక్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ఎస్పీని కలిసినాము. లోకల్ ఎస్పీ సజెషన్ ప్రకారం అడిషనల్ ఎస్పీని కలిసినాము. దాని ప్రకారం ఏదైతే మేము రైట్ చేయాలి లేకపోతే ఏదైతే మేము వెరిఫై చేయాలి అడ్రస్ అని చెప్పేసి అనుకున్నాం, దాని ప్రకారం మేము. కాకపోతే అంటే మన ఇక్కడ ఉన్న టెరైన్కి అక్కడ ఉన్న టెరైన్కి డిఫరెన్స్ ఉన్నాయండి. వాళ్ళు లోకల్ పోలీసు కూడా సపోర్ట్ చేయకపోవడము, పబ్లిక్ అంటే పోలీస్ అంటే భయం లేకపోవడము, ఆ విధంగా కొద్దిగా టెరైన్ సహకరించకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ లోకల్ పోలీస్ సహకరించకపోవడం వల్ల పట్టుకోలేకపోతున్నారు, మరి వాళ్ళని పట్టుకోవడం ఎలాగంటారు? దానికి ఒక టైం వస్తుంది, దానికి కూడా వస్తుందండి. ఓకే, సరే, టైం వచ్చే వరకు పట్టుకోవడం కాకుండా మీ దగ్గర బాధితులు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? మేము అందరికీ వచ్చే వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మేము అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము. పబ్లిక్లో పేపర్లో చెప్పటము, అక్కడక్కడ రోడ్ మీద కాలేజీలలో అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము. ఎవరైతే మామూలుగా అయితే అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా యాప్లో చూసినప్పుడు పక్కన వాళ్ళకు చెప్పకపోవడము, తెలుసుకోకపోవడం, అది మైనస్ పాయింట్ అవుతుంది. ఒకటి, ఇప్పుడు ఏదైనా వెహికల్ చూసినప్పుడు నిజమేనా కాదా అని చెప్పేసి అని వెరిఫై చేసుకోరు. పక్క గల్లీలో ఉన్న అడ్రస్ కూడా చెక్ చేసుకోరండి కొంతమంది. ఆ వెహికల్ అడ్రస్ వచ్చేసి మన పక్క గల్లీలో ఉంటుంది, అయినా చెక్ చేసుకోరు. అలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి పబ్లిక్ కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వెహికల్ ఆర్ మొబైల్ ఆర్ కార్ ఏదైతే ఉన్నదో ఫిజికల్గా చెక్ చేసుకోవడం, దాని కండిషన్ చెక్ చేసుకోవడం ఫస్ట్ ప్రాధాన్యత అండి. ఇంకోటి అదేవిధంగా ఒకవేళ ఫిజికల్గా చెక్ చేసుకోవాలని నమ్మకం వచ్చినా కానీ అన్నోన్ పర్సన్కి తెలియని ఎటువంటి ఏ వ్యక్తి అయినా, మన రీజన్ కావచ్చు నాన్ రీజన్ కావచ్చు, ఎటువంటి పర్సన్కి అన్నోన్ అకౌంట్లో డబ్బులు వేయడం చేయకూడదండి. ఓకే, అంటే ఆ విధంగా కొంత కంట్రోల్ అవుతుంది అనేది. అంటే ఓన్గా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న భరత్పూర్ కొన్ని ప్రాంతాలు చెప్పారు, హర్యానా ఆ ప్రాంతాలు, అక్కడ ఉన్న పోలీసులకి ఇక్కడ మన హైదరాబాద్ పోలీసులు లెటర్ రాసి కంట్రోల్ చేయడానికి అవకాశం లేదంటారా? యాక్చువల్గా మేము కూడా చూసామండి, వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నారు, ఈ ఏరియాలలో OLX క్విక్కర్లో పెట్టిన వెహికల్స్కి సంబంధించి అక్కడికి యాక్చువల్గా ఫస్ట్ ఏం జరిగిందంటే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చెక్ చూసుకునేవాళ్ళు. మన దగ్గర నుంచి వెళ్ళి వేరే పెద్ద పెద్ద వెహికల్స్ మామూలుగా JCBలు ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి చేసేవాళ్ళు, అక్కడ మోసాలు జరిగి అక్కడ దెబ్బలు తిని అట్లా జరిగినవి ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఊర్లో కూడా బోర్డ్స్ పెట్టారు రోడ్డుకి.
ఇట్లా ఓఎల్ఎక్స్కి సంబంధించిన కేసులు జరుగుతున్నాయి, మీరు ఎవరు ఏమైనా కానీ అంటే హిందీలో పెట్టారు, అలాంటి పర్చేజ్ గురించి చూస్తే మీరు ఇదంతా మోసం జరుగుతుందని చెప్పేసి అని పెట్టారు. కానీ అక్కడ పబ్లిక్ మోసపోవట్లే కదా, బయట నుంచి వచ్చే పబ్లిక్ ఎవరైనా చేస్తారు, కానీ బయట నుంచి మా అంటే వస్తారు 5 to 10% వస్తారు, కానీ లోకల్ వాళ్ళు చేసేది వాళ్ళు. అందుకోసం వాళ్ళ వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి రోడ్డుకు పెట్టారు, అది మేము చూసాము ఏదైతే మూమెంట్లో ఉన్నప్పుడు చూసాము. కానీ ఆ పబ్లిక్ అక్కడ వాళ్ళు ఎవరు కొనట్లేదు, ఎవరు చేయట్లేదు, వాళ్ళు మోసపోవట్లేదు. అందుకోసం వాళ్ళ దగ్గర క్రైమ్ దొరుకుతుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ వెళ్ళటం, ఫస్ట్లో అసలు స్టార్టింగ్ అది జరిగింది, దాని తర్వాత అక్కడికి పోకుండా ఉండడం వల్ల ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయింది అన్నట్టు ఆ విధంగా.